మక్కాలో ముస్లింలు నమస్కరించేది శివలింగం అని, అది అత్యంత పవర్ఫుల్ ఆత్మలింగం అని కొందరు వాదిస్తుంటారు. ఈ వాదనలపై లోతైన విశ్లేషణ అవసరం. ముస్లింలు నమస్కరించేది లేదా ప్రదక్షిణ చేసేది కాబా నిర్మాణానికి కానీ, దాని గోడలో ఉన్న నల్లరాయి హజర్ అల్ అస్వద్కు కానీ కాదనేది ముస్లింల పెద్దల వాదన. ముస్లింల ఆచారాల ప్రకారం వారు తమ ప్రార్థనల దిశగా కిబ్లాగా కాబాను ఉపయోగిస్తారు. కాబట్టి వారు శివలింగాన్ని ఆరాధిస్తున్నారనే వాదన ఇస్లామిక్ ఆచారాలకు పూర్తిగా విరుద్ధం. హజర్ అల్ అస్వద్ అనేది ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన ఆత్మలింగం అని కొందరు వాదిస్తున్నా, ఈ వాదనలకు ఇస్లామిక్ చరిత్రలో కానీ ప్రామాణిక గ్రంథాల్లో కానీ స్థానం లేదు. ముస్లింల దృష్టిలో ఈ నల్లరాయి స్వర్గం నుండి వచ్చిన పవిత్ర రాయి మాత్రమే. అది దైవత్వానికి, శక్తికి ప్రతీక కాదు. ఈ రాయిని తాకడం లేదా ముద్దు పెట్టుకోవడం అనేది ప్రవక్త మహమ్మద్ కాలం నాటి ఆచారం మాత్రమే. అంతేకాని దానిని ఆరాధించడం, అది ఒక శక్తివంతమైన ఆత్మలింగం అని నమ్మడం ముస్లింల విశ్వాసంలో భాగం కాదు. ఈ విషయంలో ఉన్న అపోహలను తొలగించుకోవడం చాలా ముఖ్యం. ఈ వాదనలకు మద్దతుగా రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ కారణంగా ఆమెకు ఎవరో ఒక దైవం మక్కాలోకి మహిళలను అడుగు పెట్టనివ్వకుండా శాపం పెట్టారనే ప్రచారం ఒకటి ఉంది. ఒకవేళ మహిళలు మక్కాలోకి ఎంటర్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సంతానం అంతా అంతరించిపోతుందని ఆ శాపం ఎంతగానో భయపెడుతుందట. అయితే విశ్లేషణ చేస్తే ఈ కథనం పూర్తి కల్పన అని తెలుస్తుంది. శూర్పణఖ రామాయణంలోని పౌరాణిక పాత్ర. ఆ కథలు ఇస్లామిక్ సిద్ధాంతాలకు, మక్కా చరిత్రకు ఎలాంటి లింక్ లేదు. వాస్తవం ఏమిటంటే ముస్లిం మహిళలు మక్కాకు తీర్థయాత్రల కోసం స్వేచ్ఛగా ప్రవేశిస్తారు. వారు లక్షలాదిగా పురుషులతో పాటు హజ్, ఉమ్రా తీర్థయాత్రలలో చురుకుగా పాల్గొంటారు. కేవలం కాబా భవనం లోపలికి మాత్రమే మహిళలకు, పురుషులకు కూడా ప్రవేశం పరిమితం చేశారు. ఇది శాపం వల్ల కాదు, భద్రతా నిర్వహణ కోసం స్థలం సరిపోకపోవడం వల్ల మాత్రమే. ఇస్లామిక్ గ్రంథాలలో ఈ పవర్ఫుల్ శాపం గురించి ఎక్కడా ఒక్క అక్షరం కూడా కనిపించదు.